2011లో ప్రకృతి పీఠం ఏర్పాటు చేసి ఈ రోజు వరకు 2026 సంవత్సరం వరకు ప్రతి నెల 5వ తేదీ పంచభూతాల సాక్షిగా, ప్రకృతి సాక్షిగా, పంచేంద్రియాల సాక్షిగా మేము ఈ కార్యక్రమాన్ని వృద్ధులు, అనాథలు, వితంతువులు, మానసిక రోగులు అందరికీ దాదాపుగా 150 మందికి ఇస్తూ వస్తున్నాము. మరి ఇది నేను చేయలేను, మా తల్లిదండ్రులు ఆశిస్తుండడం వలన, మా ఇంటి దేవుడు నరసింహస్వామి యొక్క అనుగ్రహం చేత మరియు మా జమాలయ స్వామి కృప చేత, గురువు గారి కృప చేత నేను చేస్తున్నానని మీకు సవినయంగా వినమ్రతతో తెలియజేస్తున్నాను. ఇది నాది కాదు, ఈ సంపాదన అంతా భగవంతునిది. భగవంతుడు నాకు ఇచ్చే సంపాదనను 10 మందికి పంచాలని మా తల్లిదండ్రులను 2018లో వేడుకున్నాను పాదాలు మొక్కి. వాళ్ళు వద్దురా, నువ్వు ఇది అయిపోయి చూడావు అని చెప్పారు ఇద్దరు. మళ్ళీ మా నాన్న ఒక 3 నెలలకే సరే చేసుకోరా అని చెప్పాడు. మా అమ్మ 2008 నుంచి 2011 వరకు వద్దురా అని చెప్తూ 2011లో ఆమె ఆశీస్సులు నాకు అప్లై ఇద్దరివి. మరి అప్పటి నుంచి ఇంతవరకు నిర్వికి ఏ ఇబ్బంది లేకుండా, ఏ సమస్య లేకుండా చేస్తున్నామంటే భగవంతుడు తోడుండడం వలన చేస్తున్నానని నేను తెలియజేస్తున్నాను. మరి మానవులంతా ఒకటే, భగవంతులంతా ఒకటే. మరి దీనిని ఆచరించిన వాడే దైవికుడు, మానవుడు అని తెలియజేస్తూ వేదంలో కూడా ఒక మాట చెప్పాడు. మరి దానం అనేది అన్నిటికన్నా గొప్పది, దానం చేయాలని చెప్పారు అక్కడ కూడా. మరి అలాంటిది మేము ఇదంతా ఎవరి వలన చేస్తున్నామంటే మా అప్ప చేసి, మా అమ్మ నాన్న, మరి ఊయలాడు నరసింహాడి పౌరుషం, గుడ్డావెంగడి గారి దాతృత్వం, గాడిచెర్ల గారి సేవాతత్వంతో నేను చేస్తున్నానని వినయంగా, వినమ్రతతో, సవినయంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్.